ఈ వీడియోలో మీరు గనక పర్సనల్ లోన్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కావాలంటే ఏ బ్యాంకులో అప్లై చేయాలి, తర్వాత ఇన్సూరెన్స్ ఉండకూడదంటే ఏ బ్యాంకులో అప్లై చేసుకోవాలి, తర్వాత ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంది, సర్వీస్ తక్కువ ఉంది అయినప్పుడు మీరు ఏ బ్యాంకులో అప్లై చేసుకోవాలి, ఫోర్క్లోజ్ ఛార్జ్ జీరో కావాలంటే ఏ బ్యాంకులో అప్లై చేసుకోవాలి, తర్వాత స్పెషల్ ఆఫర్ అంటే లోన్స్ చాలా ఉన్నాయి అయినప్పటికీ నాకు లోన్ కావాలి, మీ శాలరీకి మించి శాలరీకి అన్న 70% 80% ఈఎంఐలు కడుతున్నారు అయినప్పటికీ లోన్ కావాలంటే ఇక్కడ అప్లై చేయాలి. లోన్స్ చాలా ఉన్నాయి అయినప్పటికీ లోన్ కావాలి, ఎలిజిబిలిటీ ఏ బ్యాంక్లో అయినా రావట్లేదు కానీ లోన్ కావాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, తర్వాత సిబిల్ ఇష్యూ ఉంది అయినప్పటికీ నాకు లోన్ కావాలి అంటే ఏ బ్యాంక్లో అప్లై చేసుకోవాలి, ఎక్కువ లోన్ అమౌంట్ కావాలి అన్ని బ్యాంకుల కన్నా ఎక్కువ లోన్ అమౌంట్ కావాలంటే ఏ బ్యాంక్లో అప్లై చేసుకోవాలి, క్రెడిట్ కార్డ్స్ లోన్స్ అన్నీ ఉన్నాయి వీటన్నిటిని కలిపి ఒకటి చేసుకుంటే లోన్ కావాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి, కంపెనీ లిస్ట్లో లేదు మీరు పనిచేసే కంపెనీ లిస్ట్లో లేదు అయినప్పటికీ పర్సనల్ లోన్ కావాలి అంటే ఎక్కడ అప్లై చేసుకోవాలని చెప్తాను చూడండి. మీరు కనుక బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అప్లై చేసుకోండి. మీరు కనుక ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే పర్సనల్ లోన్ కోసం నేను చెప్తున్నాను. బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే హెచ్డిఎఫ్సిలో అప్లై చేసుకోండి. ఒకవేళ ఇన్సూరెన్సే వద్దు అనుకుంటే ఐసిఐసి బ్యాంక్లో అప్లై చేసుకోండి పర్సనల్ లోన్ కొరకు. మీరు ఐసిఐసి బ్యాంక్లో ఇన్సూరెన్స్ చేస్తా అంటే కూడా తీసుకోవాలి, ఐసిఐసి బ్యాంక్లో ఇన్సూరెన్స్ లేకుండా ఇస్తారు. తర్వాత మీ సర్వీస్ వచ్చేసి 58 to 59 ఇయర్స్ ఉందనుకోండి, పిరమిల్ ఫైనాన్స్లో అప్లై చేసుకోండి. పిరమిల్ ఫైనాన్స్లో వచ్చేసి 63 ఇయర్స్ వరకు ఇస్తారు. మీకు పెన్షన్ వస్తుందంటే చాలు. మీకు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 61 ఇయర్స్ వరకు మాత్రమే ఉంది కానీ అది మీకు మిగతా బ్యాంకుల ఫైనాన్స్లో పోతే 61 ఇయర్స్ వచ్చేంత వరకు మాత్రమే ఎంత సర్వీస్ ఉంటే అంతకే ఇస్తారు. కానీ ఈ పిరమిల్ ఫైనాన్స్ వాళ్ళు అడిషనల్గా 2 ఇయర్స్ యాడ్ చేసుకుంటూ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఫోర్క్లోజ్ ఛార్జ్ జీరో కావాలనుకుంటే ఐసిఐసి బ్యాంక్లో మాత్రం 1 ఇయర్ తర్వాత ఛార్జెస్ జీరో, 12 months ఈఎంఐ కట్ అయిన తర్వాత. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా 10 lakhs అబోవ్ తీసుకుంటేనే జీరో. యాక్సిస్ బ్యాంక్లో అయితే 10 lakhs అబోవ్ తీసుకోవాలి, 1 year తర్వాతనే ఫోర్క్లోజ్ ఛార్జ్ జీరో. పిరమిల్ ఫైనాన్స్ అయితే 1 month తర్వాత కూడా ఫోర్క్లోజ్ ఛార్జ్ జీరో. నేను డిసెంబర్ 2024 నాడు చెప్తున్నాను, పాలసీ భవిష్యత్తులో మారొచ్చు, ప్రస్తుతం ఉన్న పాలసీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు అప్ టు 10 lakhs కావాలి, ఎలిజిబిలిటీ లేదు అంటే కూడా సపోజ్ మీ శాలరీ ₹1,00,000 ఉంది, 70,000 పోతుంది అయినప్పటికీ లోన్ కావాలి, ఎలిజిబిలిటీ ఎక్కడ రావట్లేదంటే టాటా క్యాపిటల్ అప్లై చేసుకోండి. టాటా క్యాపిటల్లో మీ ప్రొఫైల్ సిబిల్ని బేస్ చేసుకుని ప్రొఫైల్ని బేస్ చేసుకుని అప్ టు 10 lakhs వరకు ఇస్తారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 18% నుంచి 24% మధ్యలో రావచ్చు. నియర్లీ కొంచెం అటు ఇటు ఉంటుంది, మీకు చెప్తారు, మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి లేకుంటే. ఆ తర్వాత బ్యాంకింగ్ బేస్ చేసుకుని ఇస్తారు. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ అందులో 5, 10, 15, 20, 25, 30 ఈ తేదీల్లో మీరు కనుక డబ్బులు బాగా మెయింటైన్ చేస్తే అప్ టు 5 lakhs వరకు లోన్ వస్తుంది ఆదిత్య బిర్లా ఫైనాన్స్. ఆ తర్వాత మీ సిబిల్ స్కోర్ 650 ఉంది అయినప్పటికీ లోన్ కావాలి అంటే ఎస్బీఐ బ్యాంక్లో అప్లై చేసుకోండి. ఓవర్ డ్యూస్ ఉన్నా ఏమి ప్రాబ్లం ఉన్నా 650 అబవ్ ఉంటే అటన్నిటిని టేక్అవుట్ చేసుకుంటే లోన్ ఇస్తారు. తర్వాత మాక్సిమం లోన్ అమౌంట్ కావాలంటే యాక్సిస్ బ్యాంక్లో తీసుకోండి, 80% వరకు ఇస్తారు, అప్ టు 80% ఫైర్లో పర్సనల్ లోన్ ఇస్తారు. థ్యాంక్ యూ. ఆల్ క్రెడిట్ కార్డ్స్ పీటీ చేయాలంటే యాక్సిస్ ఫైనాన్స్.